నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. ఇవాళ మన యోగా సాధనలో ముందుగా మనము బంధాన్ని చేద్దామండి. దీన్ని జాలాంధర బంధ అంటారు. ఎలా చేయాలో చూపించేస్తాను. నేను సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి మీరు ఈ పొజిషన్కి వచ్చేయండి. బంధాలు అన్నవి మన శరీరంలో 3 బ్లాక్స్ మనం క్రియేట్ చేస్తామండి. మూలబంధ, ఉడియాన బంధ, జాలాంధర బంధ అని 3 బంధాలు ఉంటాయి. అందులో ఇవాళ మనం చేయబోయేది థ్రోట్ లాక్ అంటే జాలాంధర బంధ. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మీ చేతులని మీ మోకాల పైన పెట్టండి. ఇప్పుడు వెన్నెముకని ఇరెడ్గా చేస్తూ డీప్గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని వదలండి. జాలాంధర బంధ మీరు శ్వాసని తీసుకొని అయినా చేయొచ్చండి, హోల్డ్ చేయొచ్చు, లేదా శ్వాసని వదిలి కూడా చేయొచ్చు. నేను 2 చూపిస్తానండి, చూడండి. శ్వాసని తీసుకొని చిన్ని చెస్ట్ దగ్గరికి తేండి. మెల్లగా నేను థ్రోట్ లాక్ని ఓపెన్ చేసే నేను శ్వాసని వదిలానండి. ఇది నేను అంతర కుంభక అంటే శ్వాసని తీసుకొని థ్రోట్ లాక్ని చేశాను. ఈసారి శ్వాసని వదిలి థ్రోట్ లాక్ చేస్తాను. మీరు చూసినట్టయితే నేను నా మోచేతులని స్ట్రైట్గా ఉంచుతూ నా భుజాలని పైకి ఎత్తానండి. ఎత్తిన తర్వాత కంప్లీట్గా లాక్ చేశాను. ఇంకా మీరు గమనించినట్టయితే శ్వాసని వదిలిన తర్వాత ఎక్కువసేపు హోల్డ్ చేయలేనండి. శ్వాసని తీసుకొని చాలాసేపు హోల్డ్ చేశాను, కానీ ఎక్సలేషన్ తర్వాత శ్వాసని ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోయాను. అది డిపెండ్ అవుతుందండి, చాలా కష్టం. అంటే శ్వాస వదిలిన తర్వాత హోల్డ్ చేయటం కష్టంగా ఉంటుంది, కాకపోతే ట్రై చేయండి. మనం కలిసి ఈ బంధాన్ని కొన్నిసార్లు చేద్దాము. మీరు మధ్యలో రిలాక్స్ అవుతూ మళ్ళీ బంధాన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి.
మెల్లగా రిలాక్స్ అవుతూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. మెల్లగా మీ 2 చేతుల్ని దగ్గరగా పెడుతూ కళ్ళని మెల్లమెల్లగా మీ చేతుల్ని చూస్తూ తెరవండి. ఇదండి జాలాంధర బంధ. ఈ బంధ చేసేటప్పుడు ఎక్కువ మంది మనం హోల్డ్ చేస్తున్నామని ఆలోచిస్తూ ఉంటారండి. దానివల్ల ఊపిరి ఆగిపోతుందేమో అని రిలీజ్ చేసేస్తాం. అలా కాకుండా మనము హోల్డ్ చేసినప్పుడు మీకు ఏదైతే హ్యాపీ ప్లేస్ ఉంటుంది చూడండి, దాని గురించి ఆలోచించండి. మీకు ఇష్టమైన దాని గురించి ఆలోచించండి. మీరు హోల్డ్ చేస్తుంది మర్చిపోతారు, ఎక్కువసేపు హోల్డ్ చేస్తారు. మనము ఈ జాలాంధర బంధ ఏ బంధాలైనా చేయటం వల్ల ప్రాణశక్తిని మనం ఇక్కడ బ్లాక్ చేసామండి. చేయటం వల్ల రిలీజ్ చేయగానే మనం ఫిజికల్గా చూసుకుంటే ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనం స్పిరిచువల్గా చూసుకుంటే ప్రాణశక్తి అన్నది మళ్ళీ ఎక్కువగా హై ఎనర్జీ అప్లిఫ్ట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీ సాధన తర్వాత బంధాలని చేయటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు వృక్షాసన. ఈ ఆసన చేయడానికి స్టాండింగ్ పొజిషన్కి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినానండి, ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా. కాబట్టి మీరు నిల్చోటానికి ట్రై చేయండి. ఈ వృక్షాసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తానండి. ఇది చేయడానికి 2 కాళ్ళని మోకాలని ముందుగా జోడిస్తూ తాడాసనాలో నిల్చోవాలి. ఇప్పుడు మనం కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని ఎడమ తొడ లోపల భాగం పైన పెట్టాలి. వన్స్ మనము ఈ పొజిషన్లో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. అలాగే కుడి చేతితో చూడండి చిన్ముద్ర, అలాగే ఎడమ చేతితో కూడా చిన్ముద్రాన్ని చేశాము. కుడి చేతిని నేను కుడి తొడ పైన పెట్టాను. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. బ్యాలెన్స్ ఉంటే మెల్లగా శ్వాసని వదులుతూ కుడి వైపున మెల్లమెల్లగా బెండ్ అవ్వండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి వృక్షాసన. ఈ ఆసనాలో మనం కంప్లీట్గా బాడీ వెయిట్ని ఒక లెగ్ పైన పెడుతున్నాం కాబట్టి ఆ లెగ్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్ కాన్సన్ట్రేషన్ అన్నది బాగా పెరుగుతుంది. మనము హ్యాండ్ని రేస్ చేసి సైడ్ బెండ్ చేయటం వల్ల సైడ్ స్ట్రెచ్ అవుతుందండి. అలాగే కొంచెం అడ్వాన్స్గా చేసినట్టు అవుతుంది. ఒక లెగ్ పైన బ్యాలెన్స్ చేయటం చాలామంది వరకు కుదరదండి. ఎందుకంటే వీక్ లెగ్ అని కాదండి, మైండ్ స్టేబుల్గా లేకపోయినా కూడా అవ్వదు. కాబట్టి మైండ్ని ఫోకస్ చేయడానికి ఒక సింగిల్ పాయింట్ పైన గేస్ చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా ముఖ్యం. మనం కలిసి 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వృక్షాసనాలో మనం వేరియేషన్ని యాడ్ చేసాము, కొంచెం ఇంటెన్స్గా చేసాము. మీకు సైడ్ బెండ్ పాసిబుల్గా లేకపోతే జస్ట్ హ్యాండ్స్ని రేస్ చేసి కూడా హోల్డ్ చేయండి. మెల్లమెల్లగా మనము స్టామినాని అలాగే ఫోకస్ని పెంచుతూ సైడ్ బెండింగ్స్ అన్నవి సులువుగా చేయొచ్చు. ఈ ఆసనాన్ని కూడా మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి
చాలామంది యోగా సాధన అంటే ఓన్లీ ఆసనాలు చేయటమే అనుకుంటారండి. లేదండి, యోగాలో క్రియాలు ఉన్నాయి, అంటే క్లెన్జింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, ప్రాణాయామాలు ఉన్నాయి, సూర్య నమస్కారాలు ఉన్నాయి. అలా డిఫరెంట్ అన్ని ప్రాక్టీసెస్ని కలిపితేనే సాధన అంటారండి. కాబట్టి నేను ప్రతిరోజు మీ సాధనాన్ని చేయండి అని అంటూ ఉంటాను. ప్రతిరోజు ఏదో ఒక కొత్తది నేర్పిస్తూ ఉంటాను కాబట్టి వాటిని నోట్ చేసుకుంటూ మీరు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏ సాధన చేస్తే మీకు ఎలా అవుతుందో మీరే నోట్ డౌన్ చేసుకొని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మనం తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన. ఈ ఆసన చేయడానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను, మీరు వచ్చేయండి. బద్ధ కోణాసనాలో కూడా మనం చిన్న వేరియేషన్ని చేస్తున్నామండి. ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత 2 కాళ్ళని 2 కాళ్ళ అరికాలని జోడిస్తూ ఎంత అయితే అంత దగ్గరగా పెట్టండి. వన్స్ పెట్టిన తర్వాత కొంచెంగా ఎఫర్ట్ పెడుతూ మోకాలని కిందకి పుష్ చేయండి. ఇలా ఉంటుందండి యూజువల్గా. దాన్ని కిందకి పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. మీరు ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తూ మీ చేతులని ముందుకి స్ట్రెచ్ చేయటానికి ట్రై చేయండి. ఈ పొజిషన్లో కొంచెం సేపు హోల్డ్ చేస్తూ అబ్జర్వ్ చేయటానికి ట్రై చేయండి. మీకు కుదిరిందనుకోండి మోచేతులని కింద డ్రాప్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చి చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చాలా సింపుల్గా కనిపిస్తుందండి ఆసన. కాకపోతే ఈ భాగంలో మనకు చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, లేదా పీరియడ్లో క్రాంప్స్ ఉన్నా, మనకి పిసిఓడి ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. కాబట్టి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫార్వర్డ్ ఫోల్డ్ చేసామండి, దానివల్ల మనకి బ్యాక్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అవుతాయి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. చాలా మైన్యూట్గా పెయిన్ ఉంటే చేయొచ్చు, ఏం పర్లేదు. మనం ఈ ఆసనాన్ని కలిసి అప్ అండ్ డౌన్ మూమెంట్ కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చేతులని పైకి లిఫ్ట్ చేసి కూడా చేయొచ్చండి, లేదా చేతుల సపోర్ట్తో మోకాలని కిందకి పుష్ చేసి కూడా బెండ్ అవ్వండి. దానివల్ల చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఇదండి బద్ధ కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసన చూసేద్దామండి ముందుగా ఎలా చేయాలో. నేను ఈ ఆసనం చేయడానికి ముందుగా అధోముఖాలోకి వస్తున్నాను. చూడండి, దీన్ని డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అంటారండి. మనం శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. శ్వాసని వదులుతూ కుడి కాళ్ళని కుడి చేతి బయట వైపున పెడుతూ మీ సీటుని కిందకి పుష్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ కాళ్ళని పైకి తీసుకెళ్తూ
మనము ఈ మూమెంట్ని కంటిన్యూ చేస్తాము. అంటే ఒకటే కాళ్ళతో నేను మల్టిపుల్ టైమ్స్గా చేశానండి. ఈ ఉత్థాన పృష్ఠాసన చేయటం వల్ల మనకి హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది. మనం సీట్ని కిందికి పుష్ చేసి ఆర్చ్ బ్యాక్ చేసినప్పుడు బ్యాక్ మజిల్స్ పైన అలాగే చెస్ట్ ఓపెన్ అవుతుంది. మన హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి మనం ఎడమ కాళ్ళతో చేస్తున్నాము. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదండి ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత శలభాసన. ఈ ఆసన చూసిద్దామండి ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. విపరీత శలభాసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకుంటూ 2 చేతులని ముందుకి స్ట్రెచ్ చేయండి. ఎప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ 2 కాళ్ళని మరియు చేతులని పైకి ఎత్తి మీ పొట్ట పైన వెయిట్ పడేలాగా చూసుకోండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్. ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేయండి, ఏం పర్లేదండి. లేదా ఒక కాలు ఒక చేయి కూడా లిఫ్ట్ చేయొచ్చు. చూపిస్తాను చూడండి. కాకపోతే ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ని లిఫ్ట్ చేయండి. కుదిరితే 2 కాళ్ళని మరియు చేతులని లిఫ్ట్ చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి విపరీత శలభాసన. ఈ ఆసన చేసేటప్పుడు మనం హ్యాండ్స్ని మరియు లెగ్ని మనం కాంట్రాక్ట్ చేసి, అంటే ఈజీగా మనం హ్యాండ్ లిఫ్ట్ చేయం కదండి, చాలా ఎఫర్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి హ్యాండ్ మజిల్స్ని లెగ్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, అలాగే మన పొట్ట వైపున ప్రెషర్ పడుతుంది కాబట్టి ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. అలాగే బాడీని ఎన్లైన్ చేయడానికి 1 హ్యాండ్ 1 లెగ్ ఆపోజిట్ది రేస్ చేసినప్పుడు స్పైన్ని చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుందండి ఆసన. కాబట్టి తప్పకుండా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెంథనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది పూజలు మనం చేసుకుంటామండి ఇళ్ళల్లో.
కాకపోతే మనం ఎక్కువగా సాంబ్రాణిలు, మనము అగరబత్తులు ఇలాంటివి ఎక్కువగా కాలుస్తూ ఉంటాం. ప్రతిరోజు కాలుస్తామండి. కాకపోతే ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా కెమికల్స్ రిలేటెడ్ వస్తున్నాయి కాబట్టి అవన్నీ మనం పీల్చటం వల్ల లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మనం పూజ అయిన వెంటనే విండోకి బయట అలా పెడుతూ కొంచెం డిస్టెన్స్గా పెట్టండి. దానివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయితే అవ్వదు. అలా అని మన పూజలు కూడా మనం మంచిగా జరుపుకుంటాం. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలను పాటించండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.